మంచి ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక మంచి బిహేవియర్ ఉన్న పర్సన్గా, ఒక మంచి బిహేవియర్ ఉన్న ఎంప్లాయీగా అతను తీర్చిదిద్దబడాలంటే ఎటువంటి విషయాలు పాటిస్తే బెటర్ అంటారు? ముందు వ్యక్తిగతంగా మన ప్రవర్తన నేను చెప్పినట్టు ఎప్పుడూ బాగానే ఉంటుంది మధ్యతరగతి పిల్లలకి. వృత్తిగతంగా వచ్చేటప్పటికి కొంతమంది ఏంటంటే చాలా ఫాస్ట్గా ప్రమోషన్ తెచ్చుకోవాలని, లేకపోతే చాలా ఫాస్ట్గా ఎదగాలని చెప్పి అత్యుత్సాహం తెచ్చుకోవాలని రకరకాల షార్ట్ కట్స్. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు సక్సెస్. కంటిన్యూస్ లెర్నింగ్ మస్ట్ బి దేర్. నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండాలి. నేను బాంబేలో ఉండగా ఈ కంపెనీలో ఏం లేదు, నేను ఏం నేర్చుకుంటే ఈ కంపెనీలో పైకి వస్తాను. ఆ కంపెనీలో అప్పుడప్పుడే పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్కి ప్రతి కంపెనీ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇక్కడ హెచ్ఆర్ లేదు, అందుకని నేను హెచ్ఆర్ చేశాను, హెచ్ఆర్లో పీజీ చేశాను. అప్పటి నుంచి నా కెరీర్ ఊపందుకోవడం మొదలైంది. అంటే ఈ కంపెనీలో లేని నైపుణ్యాలు ఏమున్నాయి? దట్ మీన్స్ ఐఎమ్ అలైనింగ్ మై స్కిల్స్ విత్ ద కంపెనీస్ రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట. అలైనింగ్ మై గోల్స్ విత్ ద కంపెనీస్ మిషన్ అండ్ విజన్. కంపెనీ మిషన్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, ఈ రెండింటిని బట్టి నా యొక్క వృత్తిగత నైపుణ్యాలు కూడా నేను డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మీరు అదే కంపెనీలో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. బయట కూడా అవి విశ్వవ్యాప్తంగా, ఇఫ్ ద స్కిల్స్ ఆర్ యూనివర్సల్, దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు గ్రో ఇన్ యువర్ కెరీర్. ఒక కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి కావచ్చు, అంటే మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, అలాగే అదే కంపెనీలో ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, అదే కంపెనీకి బాస్ అయి ఉండొచ్చు, అదే కంపెనీకి ఇంకా మంచి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేదా మిడిల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు. వీళ్ళందరికీ కూడా ఈ బిహేవియర్స్ అనేవి సెపరేట్గా ఏమైనా ఉంటాయా, లేకపోతే మొత్తం అంతా కూడా ఒకే కోణంలో చూడాలా? తప్పకుండా మామూలు మౌలికమైన విలువలు పాటించడం ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. మనుషులను మర్యాదగా పిలవడం ఇవన్నీ కూడా మామూలుగానే ఉంటాయి. కానీ లీడర్స్ బిహేవియర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ బిహేవియర్. ఒక సాధారణమైన ఉద్యోగి ప్రవర్తనకి, ఒక లీడర్ ప్రవర్తనకి, కంపెనీ నడిపే వాళ్ళ ప్రవర్తనకి చాలా తేడా ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యు నో, బాస్కి కూడా బాస్ ఉంటారు. బాస్ ఏంటి, కింద టీంని నడిపించాలి. ఆయన కంపెనీ యొక్క ఆర్థికాభివృద్ధి, హార్దికాభివృద్ధిని కూడా చూడాలి, రెండు చూడాలి బాస్ అనేవాడు. అందుకని దాన్ని బట్టి కింద వాళ్ళ నుంచి ప్రవర్తనని ఆశిస్తారు ఆయన. ముఖ్యంగా ప్రవర్తన ఈజ్ వాట్ ఆర్ యూ కంట్రిబ్యూటింగ్. ఇవాళ నా జీతం 1000 రూపాయలు ఉందనుకోండి, ఈ 1000 రూపాయలకి తగిన పని నేను చేశానా లేదా, మై కంట్రిబ్యూషన్. లేకపోతే మధ్యాహ్నం 3 గంటలకి ఇంటికి వెళ్ళిపోయినా, రోజు అదే కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నా అని మన కాన్షియన్స్, మన అంతరాత్మని అడగాలి, అసెస్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు అసెస్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వర్క్ ప్లేస్. ఇఫ్ యూ కాంట్ మేనేజ్ యువర్ సెల్ఫ్, సంబడి విల్ మేనేజ్ యూ. మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోలేకపోతే మీ బాస్ ఎప్పుడు మీకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, ఇలా ఉండరా 10 మంచి. అప్పుడు మనకి ఈగో బయటకు వస్తుంది, రైట్? నాకేంటి చెప్పేది ఇలా చెప్తున్నాడు. బికాజ్ యాజ్ అ టీమ్ మెంబర్ హీ ఈస్ నాట్ కంట్రిబ్యూటింగ్ టు ద ఆర్గనైజేషన్. మళ్ళీ క్రికెట్లోకే వద్దాం, అందరికి తెలిసింది కాబట్టి. ఒకటి సరిగ్గా చేయలేదనుకోండి, వాళ్ళు ఊరుకోరు, తీసి పక్కన పెడతారు కదా, నెక్స్ట్ టెస్ట్ ఉండరు. అలా 4 సార్లు తీసి పక్కన పెడితే వాళ్ళే రిటైర్ అయిపోతారు, రైట్? వర్క్ ప్లేస్లో కూడా సేమ్. ఒకసారి 4-5 సార్లు చూస్తారు. నో బడీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. ఇందాక చెప్పినట్టు ఎవ్వరు కూడా ఒక కంపెనీకి అతుక్కుని ఉండలేరు, ఉండరు కూడా, ఉండనివ్వరు, రైట్? ఎందుకంటే యు ఆర్ ఇన్ ద సేమ్. నువ్వు చేరినప్పుడు నువ్వు BA, ఇప్పుడు కూడా 10 ఏళ్ళ తర్వాత కూడా BA అంటే ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఐదర్ ఫర్ యూ ఆర్ ఫర్ ద కంపెనీ. మీకు కానీ కంపెనీ కానీ కంటిన్యూస్గా యూ హ్యావ్ టు డెవలప్ యువర్ KSS, నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్. ఈ 3 డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మీరు వృత్తిగతంగా పైకి వచ్చే అవకాశం ఉంది. అటువంటి ఉద్యోగుల్ని కంపెనీలు గుర్తిస్తాయి కూడా. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. ముఖ్యంగా మీ రంగంలో, ఏ రంగంలో మీరు పనిచేస్తున్నారో ఆ రంగంలో అప్డేట్ అవుతుండాలి. అండ్ చాలా చోట్ల, అంటే చాలా కంపెనీస్లో చాలా వ్యవహారాల్లో చూస్తూ ఉంటాం మనం, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ కింద వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అంటే ఇప్పుడు ఒక 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ, అంటే ఇప్పుడు కంపెనీ మరి వేరే కంపెనీలో జాయిన్ అయినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి కింద కూడా పనిచేయాల్సిన సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. సో అప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలంటారు? అంటే దానికి మంచి ప్రశ్న. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర పనిచేయడం, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళ దగ్గర పనిచేయడం, రెండింటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు ఏం చేయాలంటే, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మీరు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ విధంగా అవగాహన, అవేర్నెస్ తీసుకురావాలి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని నీకేం తెలీదు అని అంటున్నారు అనుకోండి, వాళ్ళు డిమోటివేట్ అయిపోతారు.
నీకేం తెలీదు, నీకేం రాదు, అయినా కూడా నువ్వు నీకు ఇంత త్వరగా పైకి వచ్చేసావు లైఫ్లో, నా దగ్గర నుంచి నేర్చుకో, అలా ఎప్పుడు చెప్పకూడదు. హౌ యూ కమ్యూనికేట్ టాక్ట్ఫుల్లీ, తెలివిగా ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి. అతను పైకి వచ్చాడు, మనం అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, వాడు అదృష్టం అండి పైకి వచ్చాడండి, వాడికి ఏం తెలివి లేదు అనుకుంటారు. రైట్. ఎస్కేపిజం అంటే అదృష్టం తెలివి కాకుండా కూడా వాట్ ఈజ్ హిస్ కంట్రిబ్యూషన్ ఇటు నవేడేస్ బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ ఫ్లడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ గూగుల్ లైక్ ఇటువంటి చోట్ల ఎందుకంటే పిల్లలు త్వరగా నేర్చుకుంటున్నారు. ఒక 10వ తరగతి పిల్లాడు ఏదో కొత్త వస్తువు కనిపెడుతున్నాడు, ఇన్నోవేటివ్ థింకింగ్. దానివల్ల కూడా కంపెనీలు, అందుకనే పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదివిన వాళ్ళకి మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళు ఏమో డైరెక్ట్గా వచ్చి పనిలో కూర్చొని పని మొదలుపెట్టారు, వాళ్ళకి ట్రైనింగ్ కావాలి. బట్ బేస్డ్ ఆన్ ద కంపెనీస్ నీడ్స్, రిక్వైర్మెంట్స్, వాళ్ళ కమిట్మెంట్, నిబద్ధత, స్ట్రాటజిక్ థింకింగ్, ఇవన్నీ కూడా నిబద్ధత, డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్, ఈ మూడింటి వల్ల వాళ్ళు ఆ స్థాయిలో ఉండొచ్చు. వాళ్ళతో కలిసి పనిచేస్తూ వితౌట్ హర్టింగ్ దెమ్, బాస్తో బిహేవ్, చిన్నవాడైనా కూడా అటువంటి బాస్తో మన బిహేవియర్ ఎలా ఉండాలి, మనమే చూసి చూడనట్టు ఏం ఉండక్కర్లేదు. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి, ఆ విధంగా ఉంటే దానివల్ల ఇద్దరికి లాభమే. చూడు బాబు, ఇలా చేస్తే బాగుంటుంది, నా అనుభవంతో చెప్తున్నాను, యూ కెన్ డూ లైక్. నేను అలా పనిచేసాను చాలా పెద్దగా, నేను ఐ డిడ్ లైక్ దట్. ఫైనల్గా ఎటువంటి బిహేవియర్ ఉంటే ఆ జాబ్లో కానీ లేకపోతే మీరు చెప్పినట్టుగా డే బై డే మనం డెవలప్ అవుతూ వెళ్తాం, ఎలా ఉండాలి బిహేవియర్ ఫైనల్గా? ఫస్ట్ యాటిట్యూడ్ బాగుండాలి. ఆ యాటిట్యూడ్, ఆలోచన విధానం, మీ వైఖరి, మీ సానుకూల వైఖరి, నలుగురితో కలిసే యాటిట్యూడ్, విన్నింగ్ యాటిట్యూడ్. మీరు గెలవాలి, వర్క్ ప్లేస్లో నేను గెలవాలి, అందరికంటే ముందుండాలి నా ప్రవర్తనలో, విన్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఆ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? నలుగురితో కలిసి పనిచేసే విధంగా ఉండాలి, అంటే టీమ్ స్పిరిట్ ఉండాలి. ఈ రెండు బాగుండాలంటే ఏం చేయాలి? మీ కమ్యూనికేషన్ బాగుండాలి. దట్స్ వై ఐ టోల్డ్ యూ, యాక్ట్, యాటిట్యూడ్, కమ్యూనికేషన్, టీమ్ స్పిరిట్, ఈ మూడు బాగుంటే వర్క్ ప్లేస్లో మీ ప్రగతి అద్భుతంగా ఉంటుంది అండ్ ఉద్యోగ జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అందులోనూ మీరు చెప్పిన చాలా వరకు పర్సనల్గా కూడా అడాప్ట్ చేసుకుని ఎవరికి వాళ్ళు డెవలప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.